ఓం శాంతి 2/2/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వీస్లో సఫలతను ఎక్కువగా ఎప్పుడు పొందగలరు? సేవాదారులు అని ఎవరిని అంటారు? ఆజ్ఞాకారులు అని ఎవరిని అంటారు? ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? వ్యర్థ సంకల్పాలు విఘ్నంగా వస్తూ ఉంటాయి. వీటి నుండి తప్పించుకునేటకు ఏం చేయాలి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపిస్తూ ఉన్నారు. ఆత్మిక శక్తి యొక్క పరిశీలన. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి ప్రొజెక్టర్ షోను చూస్తున్నారు. మీరు కూడా ప్రొజెక్టర్ షోను పెట్టారు కదా, దాని ద్వారా చిత్రాన్ని చూసే ఆ ప్రొజెక్టర్ ఏది? ప్రతి ఒక్కరి నయనాలు ప్రొజెక్టర్ వంటివి. ఈ ప్రొజెక్టర్ ద్వారా ఎటువంటి చిత్రాన్ని ప్రపంచానికి చూపించగలరు? అదేమో సైన్స్ శక్తి యొక్క ప్రొజెక్టర్ అయితే, ఇది ఈశ్వరీయ శక్తి యొక్క ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ ఎంతెంత పవర్ఫుల్గా ఉంటుందో అంతగానే దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే పిల్లలైన మీ అందరి దివ్య నేత్రాలు ఎంతెంత స్పష్టంగా అనగా ఆత్మికతతో సంపూర్ణంగా ఉంటాయో అంతగానే పిల్లలైన మీ నయనాల ద్వారా అనేక చిత్రాలను చూడగలుగుతారు. ప్రొజెక్టర్ ద్వారా చూసినంత స్పష్టంగా కనిపించగలవు. కావున ఈ నయనాల ద్వారా బాప్దాదా మరియు పూర్తి రచన యొక్క స్థూల, సూక్ష్మ, మూల 3 లోకాల చిత్రాలు కనిపించగలవు. మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ మీ నయనాల ద్వారానే సర్వ సాక్షాత్కారాలను పొందగలరు. లైట్ ఎంత కాంతివంతంగా ఉంటుందో చిత్రం కూడా అంతగానే కాంతివంతంగా ఉంటుంది. బల్బు ఎంత శక్తివంతంగా ఉంది అన్న దానిని బాప్దాదా ఎలా చూస్తారో తెలుసా? తమ బల్బు ఏ విధంగా ఎంత శాతంలో ఉంది అన్న విషయం ఎవరికైతే తెలుసో వారి చేతులెత్తండి. మా ఆత్మ ఎంత శక్తిశాలిగా ఉంది అన్న దాని పరిశీలన ఏ ఆధారంతో చేసుకోగలరు? అంటే చార్టు ద్వారా బాబా అని చెప్పారు అక్కడ ఉండేవారు. అది కూడా మొత్తానికి చెందిన విషయం అయిపోయింది. ఏ విషయం ద్వారా మీ పరిశీలన చేసుకోగలరు? లైట్లో ఏ విశేషత ఉంటుంది? దానిలోని విశేష గుణం ఏ వస్తువు ఎలా ఉందో అలాగే అంత స్పష్టంగా చూడడానికి వస్తుంది. అంధకారంలో ఏ వస్తువునైనా ఆ వస్తువుగానే చూడడానికి వీలు కాదు. కావున అస్పష్టతను స్పష్టం చేయడం లైట్ విశేషత. ఇప్పుడు లైట్ వేసాము అంటే కనబడనవి కూడా కనబడతాయి కదా. ఈ విధంగా మీ లైట్ శాతాన్ని పరిశీలించుకునే విధానం ఇదే. ఒకటేమో మీ పురుషార్థం ప్రయత్నం యొక్క మార్గము స్పష్టం అవుతుంది, అంటే లైన్ క్లియర్గా కనిపిస్తుంది. రెండవ విషయం మీ భవిష్య స్టేటస్ హోదా కూడా కనిపిస్తుంది. మూడవ విషయం మీరు ఎవరి సేవనైతే చేస్తారో ఆ సమయంలో మీ స్వప్రకాశం పవర్ఫుల్గా ఉన్నట్లయితే వారికి కూడా అంతగానే మార్గం సహజంగా స్పష్టంగా చూపించగలరు. వారు కూడా తమ పురుషార్థంలో సహజంగానే నడుస్తారు. వారి లక్ష్యము గమ్యము సహజంగా కనిపిస్తుంది. లైటు శాతం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగానే అన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ లైటు శాతం తక్కువైనట్లయితే, నేను ఆత్మ అనేదే లైటు శాతము అంటే ఎంతెంత ఆత్మస్మృతిలో జ్యోతి స్వరూప స్మృతిలో లీనమై ఉంటారో అంత వెలుగు. దానికే బాబా లైట్ శాతం గురించి చెప్తూ ఉన్నారు. స్వయం కూడా పురుషార్థంలో స్పష్టంగా ఉండరు తక్కువైనట్టయితే. మరి ఎవరికైతే మార్గాన్ని చూపిస్తారో వారు కూడా సహజంగా మరియు స్పష్టంగా తమ మార్గము మరియు గమ్యాన్ని తెలుసుకోలేరు. ఎవరి లైట్ అయితే పవర్ఫుల్గా ఉంటుందో వారు స్వయము చిక్కుకోరు, ఇతరులను కూడా చిక్కుకోనివ్వరు. కావున మీ పురుషార్థమును మీ సేవ ద్వారా అనగా ఎవరి సేవనైతే చేస్తారో వారి మార్గం స్పష్టంగా ఉంటుందో అన్న దానిని బట్టి చూసుకోగలరు. ఒకవేళ మార్గం స్పష్టంగా లేనట్లయితే మీ లైట్ శాతం తక్కువగా ఉంది.
కొందరు స్వయమే అడుగడుగులో దెబ్బలు తింటారు మరియు వారి రచన కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మాస్టర్ రచయితలు కావున మాస్టర్ రచయితలు వారి రచన నుండి కూడా వారి శక్తిని పరిశీలించుకోగలరు. బీజం ఎటువంటిదో ఫలం కూడా అటువంటిదే వెలువడుతుంది. ఒకవేళ బీజం శక్తిశాలిది కానట్లయితే అక్కడక్కడ కొన్ని పూలు వస్తాయి, కొన్ని ఫలాలు వస్తాయి, కానీ అవి స్వీకరింప చేసేందుకు యోగ్యమైనవిగా ఉండవు. చాలా సుందరమైన సుగంధభరితమున ఏవైతే ఉంటాయో, మంచి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటినే కొంటారు కదా. ఒకవేళ బీజమే శక్తిశాలిగా లేనట్లయితే దాని నుండి ఉద్భవించే రచన కూడా స్వీకరింప చేసేందుకు యోగ్యంగా ఉండదు. కావున మీ లైట్ శాతాన్ని పెంచండి. మీరు ఎలా ఉంటే అలా మీ రచన, అంటే మీరు జ్ఞానం ఇచ్చేది ఎవరికి ఉంటుందో వారు కూడా అలాగే ఉంటారనే విషయం గురించి బాబా చెప్తూ ఉన్నారు. రోజు రోజుకు అందరి మస్తకము మరియు నయనాలు ఎలా సేవ చేస్తాయి అంటే మీ ప్రొజెక్టర్ షో సేవ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు చిత్రాన్ని మీ నయనాలలో చూస్తారు. వారి ఆత్మను నయనాలను చూడడంతోనే బుద్ధి యోగం ద్వారా అనేక సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి. అటువంటి సాక్షాత్కార మూర్తులుగా మిమ్మల్ని తయారు చేసుకోవాలి. కానీ ఎవరైతే ఎల్లప్పుడూ సాక్షి స్థితిలో స్థితులై ఉంటారో వారే సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలరు. వారి నయనాలు ప్రొజెక్టర్ పని చేస్తాయి. వారి మస్తకం ఎల్లప్పుడూ మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హోలీ తర్వాత వేషాలు వేస్తారు కదా, దేవతలను అలంకరించి మస్తకంపై బల్బును వెలిగిస్తారు. ఈ వేషాలను ఎందుకు తయారు చేస్తారు? ఇది ఏ సమయపు ప్రాక్టికల్ రూపం. ఈ సమయందే వారు మళ్ళీ స్మృతి చిహ్నాలను తయారు చేస్తూ వస్తారు. కావున చూసేందుకు ఒక్కొక్కరి మస్తకంలో లైట్ కనిపించాలి. ఆత్మ వినాశన సమయంలో కూడా ఈ లైట్ రూపం మీకు చాలా సహాయం ఇస్తుంది. ఎవరు ఎటువంటి ఆలోచనలతో మీ ముందుకు వచ్చినా వారు మీ శరీరాన్ని చూడకుండా మెరుస్తూ ఉండే మీ బల్బ్ ఆత్మను చూస్తారు. చాలా కాంతివంతమైన లైట్ ఏదైతే ఉంటుందో దానిని ఎప్పుడు చూసినా కాంతి కారణంగా మిగిలిన అన్ని విషయాలు దాగిపోతాయి. అలాగే మీ అందరి లైట్ ఎంతెంత కాంతివంతంగా ఉంటుందో అంతగాని వారికి మీ దేహమును చూస్తున్నా కూడా కనిపించదు. ఎప్పుడైతే దేహమును చూడనే చూడరో అప్పుడు తమోగుణి దృష్టి మరియు వృత్తి స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఈ పరీక్షలు రానున్నాయి. అన్ని రకాల పరిస్థితులను పాస్ అవ్వాలి. ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి తమాషాకు ఒక పేరు పెట్టారు. ఈరోజు వరుసలో ఏ విషయంపై చిట్ చాట్ అంటే సంభాషణ జరిగింది. ఎవరో తమాషాకి ఇలా అన్నారు, పెద్ద అక్కయ్యలు మా హెడ్స్, మరి మేము కాము, మరి బాప్దాదా వీరికి ఏమని పేరు పెట్టారు అంటే, పెద్దవారైతే హెడ్సే కానీ మీరు హ్యాండిల్. మోటారులో హ్యాండిల్ లేకుండా పని నడవదు. హ్యాండిల్ ద్వారానే మోటారును ఎటు కావాలి అంటే అటు తిప్పగలం. కావున హెడ్స్ కూడా మీరు హ్యాండిల్స్ లేకుండా సేవను హ్యాండిల్ చేయలేరు. గ్రూప్ ఏదైతే ఉందో మీరు హ్యాండిల్స్ పేరు లేకుండా హెడ్స్ ఏమీ చేయలేరు. ఎవరు వచ్చినా ముందుగా వారిని హ్యాండిల్ చేసేవారు ఈ హ్యాండిలే కదా. మరి మీ ఫైన్ ఇంతటి మీ పైన ఇంతటి బాధ్యత ఉంది. ఫైన్ అని కూడా అంటారు బాబా ఎవరిని హ్యాండిల్ చేసేవారు. ఒకవేళ హ్యాండిల్ అయిన మీరు సరిగా లేనట్లయితే సేవ హ్యాండిలింగ్ కూడా మంచిగా ఉండదు. కానీ కేవలం దీనిని కూడా చూడాలి. హ్యాండిల్లో అయితే ఉన్నారు కానీ మీరు ఎప్పుడూ హ్యాండిల్ చేయవద్దు. హెడ్కు హ్యాండ్గా అయి ఉండాలి. బాబాకు రైట్ హ్యాండ్గా ఉండాలి కదా. అలాగే ఎడం భుజాలు కూడా ఉంటాయి. కుడి చేతికి పూర్తి శక్తి ఉంటుంది. అయినా చెయ్యే కదా, హెడ్ కాదు, హ్యాండిలే కదా. కానీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా బాప్దాదాకు రైట్ హ్యాండ్గా అవ్వాలి, ఇందుకొరకు ఇక్కడికి వచ్చారు మధుబన్కు. ఈ గ్రూప్ ఎటువంటిదంటే ఒక్కొక్కరు అద్భుతాన్ని చేయగలరు. సేవను నవీన రూపంలోకి తీసుకురాగలరు. సేవలో సఫలతను తీసుకువచ్చేందుకు 2 విషయాలను గమనంలో ఉంచుకోవాలి. అన్ని విషయాలలో సహయోగులుగా అయితే ఉన్నారు కానీ సేవలో సఫలతను తీసుకొచ్చేందుకు నిమిత్తమైన విశేష గ్రూప్ ఇది. ఇందుకొరకు 2 విషయాలను విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి. ఒకటి, గురి పూర్తిగా
మరియు నశ కూడా పూర్తిగా ఉండాలి. నిశాన అంటే గురి, నశ. నశ మరియు నిశాన గురి, ఈ రెండు విషయాలు ఈ గ్రూప్లో విశేషంగా రావాలి. గురి సరిగ్గా ఉన్నప్పుడు ఒక్క వేటుతో ఎవరినైనా మరజీవులుగా చేయగలరు. మంచి గురి కలిగిన వారు అయితే తుపాకీ గుండుతో సరియైన గురిని వేస్తారు. ఎవరికైతే గురి చూడడము రాదో వారికి 3-4 సార్లు గురి చేయవలసి వస్తుంది. ఒకవేళ మీ స్థితిని గురించిన గురి కూడా మరియు ఇతరులకు సేవ చేసే గురి కూడా మంచిగా ఉన్నట్లయితే, మరియు వీటికి తోడుగా నశ కూడా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నట్టయితే సేవలో సఫలతను ఎక్కువగా పొందగలరు. ఒక్కోసారి నశ దిగిపోతుంది, ఒక్కోసారి గురి తొలగిపోతుంది. ఈ రెండు విషయాలు సరిగ్గా ఉండాలి. ఎవరిలో ఎంతగా స్వయం నశ ఉంటుందో అంతగానే గురిని సరి చేసుకోగలరు. సర్వీస్ఫుల్గా అయితే ఉన్నారు, కానీ సేవలో ఇప్పుడు ఏ విశేషతను తీసుకురావాలి? ఎవరి ఒక్క క్షణం, ఒక్క సంకల్పం కూడా సేవ లేకుండా జరగవో, ఎవరి ప్రతి క్షణము సేవ గురించే ఉంటుందో అటువంటి వారినే సర్వీసబుల్ సేవాదారులు అంటారు. మరి సమయము, సంకల్పము సేవలో కాకుండా వేరేగా గడిచిపోరాదు. ఆజ్ఞ లభిస్తుంది. పురుషార్థంలో నడుస్తున్నప్పుడు సంపూర్ణంగా అవ్వడంలో అడ్డంకిని వేసేదిగా ఏ విఘ్నం కనిపిస్తుంది? విశేషమైన విఘ్నం ఏమిటి అంటే వ్యర్థ సంకల్పాల రూపంలో వస్తుంది. మరి దీని నుండి రక్షించుకునేందుకు ఏం చేయాలి? ఒకటేమో ఎప్పుడు లోపలి రెస్ట్ మరియు బయటి రెస్టును తీసుకోకండి. ఒకవేళ రెస్టులో లేనట్లయితే వేస్టుగా పోదు. రెండవ విషయం, స్వయాన్ని ఎప్పుడు గెస్టుగా భావించండి. ఒకటి రెస్ట్ తీసుకోవాలి అనుకోవద్దు, రెండవది గెస్టుగా భావించాలి. ఒకవేళ గెస్టుగా భావించినట్లయితే, రెస్ట్ తీసుకోనట్లయితే మీకు వ్యర్థ సంకల్పాలు రానే రావు. మీ సమయం వేస్ట్ కాదు. అది సంకల్పమైన సమయమైన ఇదే సహజమైన పద్ధతి. అచ్చా, ఇప్పుడు మళ్ళీ సమాప్తి రోజు అందరి మస్తకంపై బల్బు ఆత్మ ఎంత పవర్ఫుల్ కలిగిందో దానిని చూస్తాము. శక్తిశాలిగా అయినట్లయితే మాయ పవర్ ముందుకు వచ్చే సాహసం చేయదు. అంత వెలుగుంటే బల్బు ఎంత పవర్లో ఉంటుందో అంతగా ఎవ్వరూ ఎదిరించలేరు. అటువంటి పవర్ఫుల్ స్థితిని చూస్తాము. సేవాధారిగా ఉన్నారు, ఇప్పుడు పవర్ఫుల్గా అవ్వండి. యాక్టివ్గా చురుకుగా అయితే ఉన్నారు, కానీ యాక్యురేట్ సరియైన వారిగా అవ్వండి. మరి ఈ గ్రూపుకు విశేష ముద్రగా దేనిని వెయ్యాలి? యాక్యురేట్. ఏ విషయంలోనైనా ఎల్లప్పుడూ యాక్యురేట్. మనస ద్వారా, వాచ ద్వారా, కర్మణ ద్వారా, మూడింటిలో యాక్యురేట్. అచ్చా, ఓం శాంతి.